స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ప్రతి దినము ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ఎందుకంటే ఈ దినం మనం బ్రతుకున్నామంటే అది కేవలం నా యేసయ్య కృప అని నేను మీకు తెలియజేస్తున్న. ప్రతి ఒక్కరూ ఆయన స్తుతించడం, ఆయన ఘనపరచడమే, ఆయన నామాన్ని గొప్ప చేయడమే మన పని. మరి సమస్తము ఆయన చూచుకుని మనల్ని నడిపిస్తాడని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తుతించిన సందర్భంలో ప్రభు మరలా చెప్తూ ఉంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ ద లైట్ ఇన్ వరల్డ్. అంటే మరి దేవునికి, మరి లోకానికి అయినా దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు మరి మనం అనుకుంటున్నాం, కానీ వెలుగు ప్రత్యేకమైన వెలుగు మన యేసు క్రీస్తు ప్రభు కనుక. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆయనను వెంబడించువాడట చీకటిలో నడవడట, జీవపు వెలుగు కలిగి ఉంటాడట. అంటే ఇక్కడ చీకటి అంటే మన చీకటిలో నడడం కాదండి, పాపంలో మనం ఉండము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే యేసు ప్రభుని అనుసరిస్తారో, నడుస్తారో, ఆయన్ని వెంబడిస్తారో మరి వారికి పాపానికి పొత్తు లేదు. వారి పాపములో నడవరని ఇక్కడ దేవుని యొక్క వాక్య సారాంశం గనక మరి నీవును నేనును మరి వింటున్న వాక్యం ప్రజలందరూ గమనించండి. మీరు ఏ మార్గంలో నడుస్తున్నారో, ఎలా ఉన్నారో, వెలుగులో నడుస్తున్నారా, చీకటిలో నడుస్తున్నారా, మరి పరిశీలించుకోవాలని ఇక్కడ ప్రభు కోరుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ వెలుగులో నడవడానికంటే మరి పాపాన్ని విడిచి పరిశుద్ధతలో మనం నడవడానికి ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేసుకుంటే తద్వారా దేవుడు మిమ్మల్ని మరి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని బట్టి యేసయ్య నామం ఘనపరచబడుతుంది అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన మీరు వెలుగై ఉన్నారు, మిమ్మల్ని వెంబడించి వారు వెలుగులో నడుస్తారన్నారు ప్రభా. అదే రీతిగా మేము ఏ సందర్భంలోనూ, ఏ పరిస్థితుల్లోనూ కూడా ప్రభా చీకట్లో అనగా పాపములో మేము జీవించక, పాపంలో నడవక, పాపమును అనుసరింపక పరిశుద్ధుడును నాయన పరిశుద్ధత నైనా నామమునకు తగినట్టుగా మేము జీవించడానికి నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా నేను మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని ఎంతమంది ప్రజలు ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వాళ్ళందరి జీవితాల్లో ప్రభా నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చక్కటి వివాహాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు రకరకాలుగా ప్రభా నాయన ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఉద్యోగాలు దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలకు తోడేయమని, ఫీజులు కట్టే కృప తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఎంతమంది నేను గుండె జబ్బులతో రకరకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ప్రభు మన అందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక, ఆమేన్.